అన్న చెప్పండి కొమరవెల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? కొమరెల్లి ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి ఓకే బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ మూవ్మెంట్ కాబట్టి అధికారులు ఎవరు ఉండరు. సో ఉన్న దాంట్లో చేయడానికి టెంపుల్ అయితే ఓకే చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరు ఎన్ని చేసినా ఇక్కడ కొమరెల్లిని మనం అంచనా వేయలేం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కొమరెల్లికి సంబంధించిన విలేజ్కి సంబంధించిన భక్తులే కాకుండా సో తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వస్తారు. అంతేకాకుండా మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత విదేశాల నుంచి కూడా రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఎప్పటికప్పుడు టెంపుల్ అనేది డెవలప్మెంట్ లో భాగంగానే చేస్తున్నారు. బట్ ఎట్లెట్లా డెవలప్ అవుతుందో భక్తులు కూడా ఎట్లెట్లా పెరుగుతున్నారు కాబట్టి ఫెసిలిటీస్ ఎన్ని చేసినా తక్కువే. ఎప్పటికీ ఏదో ఒక కొత్త కంపల్సరీ ఉంటుంది ఇక్కడ, అందులో ఏమాత్రం డెవలప్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రధానంగా వాటర్ సమస్య అనేది మెయిన్ సమస్య ఇక్కడ. అంటే సరిగా లేదు అంటే ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పటికీ ఓకే కానీ ఇంకా కావాలి. సమ్ టైమ్స్ సరిపోదు. ఇప్పుడు ఎదురుగా అక్కడ బిల్డింగ్ ఉంది, అది భక్తుల కొరకు క్యూ లైన్, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అయి ఉంటే ఈ బారికేడ్లు ఇక్కడ చాలా కంజంక్షన్ ప్లేస్ లో బోనాలు తీసుకెళ్తారు. అంటే ప్రభుత్వం చేంజ్ అయిన నుంచి కొంచెం లోపాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాల గురించి ఇక్కడ మాట కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఇంకే ప్రభుత్వం అయినా సరే, కొమరెల్లిని అంచనా వేసి కొమరెల్లికి సరిపడా ఫెసిలిటీ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కోర మీసాల కోటిమైల కొమరెల్లి మల్లన్న మహిమలు విచిత్రంగా ఉంటాయి. శనివారం సాయంత్రం 7-8 గంటల వరకు మాకు బిజినెస్ ఉండదు రాబోయ్, దందు ఉండదు రాబోయ్ అని మేము సైలెంట్ గా నోరు మూసుకొని కూర్చుంటాం. బట్ తెల్లవారు లేచి చూసేసరికి ఓవర్ నైట్ పుట్టలోంచి ఏ విధంగా అయితే చీమలన్నీ ఒకేసారి బయటకు వస్తాయో, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఊహించిన విధంగా ఎట్ ఏ టైం లక్షల్లో భక్తులు వస్తారు. అప్పటికప్పుడు ఏ అధికారి మాత్రం ఏం చేయగలుగుతారు, ఎవరు మాత్రం ఏం ఫెసిలిటీ చేయగలుగుతారు. ఎంత చేసినా తక్కువ బాస్. ఊహించిన విధంగా ఒకేసారి వచ్చినాక ఎవరినే చేయమంటారు. భక్తులే అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే చాలా మంది భక్తులు అన్నదానం చేస్తారు, వాటర్ దానం చేస్తారు. సో నిజంగా ఇండివిజువల్ గా వాళ్ళు స్వచ్ఛందంగా భక్తులకు సేవ చేసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ విషయం వెరీ హ్యాపీ. అదొక గ్రేట్ థింగ్. కాకపోతే ఫెసిలిటీస్ ఇంకా జరగాలి. ఇంకొక ప్రధానమైన పెద్ద సమస్య ఏంటంటే కమాన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైట్ లేదు. ఒక్క లైట్ నైట్ ఎఫెక్ట్ అయితే లైట్లు అసలు ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఉండేవి లైట్లు. మరి ఇప్పుడు ఏం జరిగిందో, మరి అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది అది అధికారులు తెలుసుకోవాల్సింది. ఒక లైట్ సరిగా లేదు, లైట్లు సరిగా లేవు. సో ఇంకా యూరినల్స్ పెరగాలి, అంటే టాయిలెట్స్ ఇంకా పెరగాలి. తక్కువ అయిపోయినాయి. అంటే ఒక 4-5 years క్రితం కట్టారు. కానీ ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది జరుగుతుందో డివోటీస్ రావడం, ఫ్లోటింగ్ ఎక్కువ అయినప్పుడు ఫెసిలిటీస్ ని పెంచాల్సిన నైతిక బాధ్యత ఖచ్చితంగా అధికారులది ఉంది. మరి అధికారులు గుర్తించట్లేదా, లేకపోతే గుర్తించి కూడా చేయలేని నెగ్లిజెన్స్ ఉందనేది అది దేవుడికి తెలియాలి. నేను దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే చూస్తుంటారు కదా, కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూసి కూడా స్పందించలేకపోతే అది దాన్ని ఏమనాలో అది వాళ్ళకే వదిలేస్తున్నాం. వాళ్ళ పని వాళ్ళు గుర్తించకపోతే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మనం గుర్తించమని గట్టిగా మనం చెప్పలేం. చెప్పొచ్చు, చెప్పే రైట్ మనకుంది. వినడం వినకపోవడం వాళ్ళ విఘ్నత కదా. వినకపోతే మనం ఏం చేస్తాం? కరెక్ట్గా చైర్మన్ అంటే మొన్ననే కొంచెం చేంజెస్ అయిపోయినాయి. సడన్ టైం, తక్కువ టైంలో ఒక కొత్త బాడీని ఎంచుకున్నారు కాబట్టి ఇంకా అవ్వలేదు. జాతర టైం కదా ఇప్పుడు. అదే చెప్తున్నా కదా, దేనికైనా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ వాళ్ళకి సరిపోలేదు, దానివల్ల ఎంచుకోలేదేమో. వెరీ సూన్ అవుతుంది. ఇప్పుడు చైర్మన్ ఉన్నా, ఇప్పుడే చెప్పిన కదా, ఎవరున్నా ఇక్కడ ఫెసిలిటీస్ ని చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. కాకపోతే టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఫెసిలిటీస్ జనాలు అయితే ఎక్కువ అవుతున్నారు. ఫెసిలిటీస్ పెంచడం కోసం మీరు ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఈ భక్తులకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి ఏం చెప్పినా మల్లన్న మహిమను దాటి, ఆయన మాయను దాటి రీచ్ అవ్వడం ఎవరి తరము కాదు, ఈవెన్ నా తరం కూడా కాదు. కాబట్టి భక్తులు అందరూ ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడు గొంటి శంకర్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన ఎవ్రీ ఇయర్ ప్రతి వారం ఆయన శక్తి మేరకు భక్తులందరికీ అన్నదానము, వాటర్ దానము చేస్తారు. అట్లా చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలి. ఇప్పుడు భక్తుని సేవే భగవంతుని సేవ. భగవంతుడి స్పెషల్ గా ఏమి ఉండడు. అది అర్థం చేసుకున్నప్పుడు ఒకరికొకరు కోఆపరేషన్ ఇచ్చుకోవాలి. నిజంగా ఈ పుణ్యక్షేత్రం పెరుగుతున్నప్పుడు, పుణ్యక్షేత్రం నుంచి ఆదాయం కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అరే ఇంకా పెంచాలి. అసలు దేవుడి ఆదాయాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఇప్పుడే చెప్తున్నా, భక్తుని సేవే భగవంతుని సేవ అన్న ఆ నిజం ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, ఇప్పటి ప్రభుత్వమే కాదు, ఇంకా ఫ్యూచర్ లో వచ్చే ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు,
ఇది తెలుసుకోకపోతే ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అన్న, మీరు వాటర్ సరిగా లేవు ప్లస్ బాత్రూమ్ కూడా సరిగా లేవని చెప్తా ఉన్నారు. జనాలు బాగా వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వట్లేదు. అవుతుంది, ఏం చేయమంటావు మరి? సరే ఏం చేయమంటావు? వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చే బాధ్యత చైర్మన్ పైన ఉంటది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ లేరు. ఇప్పుడు మరి ఎవరు తీసుకుంటారు బాధ్యత? అది కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి బాధ్యత లేవు, కాకపోతే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అన్ని మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కటి ఉండవు. సమ్ టైమ్స్ సమ్మక్కకు పోతాం, సమ్మక్క ఐడియా ఉందిగా, ఆడ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని ఫెసిలిటీస్ సరిపోతున్నాయా? మరి అప్పుడు ఎందుకు రావట్లే క్వశ్చన్? కొన్ని డివోటీస్ ఎట్లుంటాయంటే, కొన్ని ప్లేసెస్, కొన్ని పుణ్యక్షేత్రాలు ఎట్లుంటాయంటే, ఎంత చేసినా ఎక్కడో ఒక చోట కొరవబడుతుంది. అట్లాంటి టెంపులే కొమరెల్లి. కొమరెల్లిని ఊహించడం ఎవరి తరం కాదు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడానికి అధికారులు 24 గంటలు మెదడు మనసు పెట్టినా వాళ్ళు ఫెసిలిటీని ఫుల్ఫిల్ చేయలేరు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, దట్ ఈస్ కొమరెల్లి ఫస్ట్ థింగ్. అది అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం దానికి. ఇది క్లియర్ మాట. ఇంకెన్ని క్వశ్చన్?